మిస్టర్ బచ్చన్ సినిమా ఫలితంతో దర్శకుడు హరీష్ శంకర్ ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. మాస్ రాజా రవితేజ హీరోగా నటించారు మిస్టర్ బచ్చన్లో. ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ సినిమా అంచనాలు అందుకోవటం ఫెయిల్ అయ్యిందని తెలుస్తోంది. సినిమా చూసిన వారు నెగటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. దీంతో మూవీపై తీవ్రమైన ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. రవితేజ లైఫ్ ఇస్తే ఆయన లైఫ్తోనే హరీష్ శంకర్ ఆడుకున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. రీమేక్ సినిమాను ఇలా కూడా తీస్తారా అంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. హీరోయిన్ను కేవలం గ్లామర్కే పరిమితం చేశారని, కథను బాగా సాగతీశాడని హరీష్ శంకర్ను ట్రోల్ చేస్తున్నారు. మీడియా అటెన్షన్పై ఉన్న శ్రద్ధ సినిమాపై పెడితే బాగుండేదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి మిస్టర్ బచ్చన్ నెగటివ్ టాక్ రావడంతో రవితేజ అభిమానులు హరీష్ శంకర్పై గుర్రుగా ఉన్నారు. సినిమా వల్ల ఎవరైనా లాభపడ్డారంటే అది ఒక్క హీరోయిన్ మాత్రమే. ఆ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే తన తొలి సినిమాతోనే ఆదరగొట్టింది. సినిమా ఫలితం ఎలా ఉన్నా భాగ్యశ్రీ బోర్సే అందాలకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇదిలా ఉంటే మిస్టర్ బచ్చన్ ఫలితంపై దర్శకుడు హరీష్ శంకర్ రియాక్ట్ అయ్యారు. మిస్టర్ బచ్చన్ సినిమా మేము అనుకున్నంత గొప్ప సినిమా కాకపోవచ్చు, అదేవిధంగా మరీ దారుణమైన సినిమా కూడా కాదని హరీష్ శంకర్ వ్యాఖ్యానించారు. ఇటీవల సోషల్ మీడియాలో బాగా వినిపించిన వారిలో దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఒకరు. సెలబ్రిటీలు మీడియా అంటే కాస్త భయపడుతూ ఉంటారు. కానీ హరీష్ శంకర్ మాత్రం తనదైన శైలిలో మీడియాపైనే పంచులు వేస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే హరీష్ శంకర్ తన సినిమా అప్డేట్స్ను ఎప్పటికప్పుడు అభిమానులకు షేర్ చేస్తూ ఉంటారు. వారు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం కూడా ఇస్తూ ఉంటారు. ఇదే సమయంలో తనని ట్రోల్ చేసిన వారికి సైతం అదే రీతిలో కౌంటర్లు ఇస్తూ ఉంటారు. పలు సందర్భాల్లో మీడియాపై తన వెటకారపు మాటలతో హరీష్ రెచ్చిపోతూ ఉంటారు కూడా. మిస్టర్ బచ్చన్ ఫలితం తారుమారు కావడంతో ఇప్పుడు నెటిజన్లు ఆయన్ను ఓ ఆట ఆడుకుంటున్నారు.